పగులుకు తేడా లేకుండా పనిచేద్దాం. ఎక్కడ పడుకోబట్టి అక్కడ పడుకున్నాం, భయం లేకుండా. ఎంత దూరం పరిగెత్తమంటే పరిగెద్దాం, ఏ ప్లేస్ కు వెళ్ళమన్నా వెళ్దాం. బట్ మనకు దేవుడిచ్చినటువంటి కాళ్ళు, దేవుడిచ్చినటువంటి కళ్ళు, అలాగే నోరు ఏదైతే ఉందో వీటన్నిటితో ఈ నెట్వర్క్ చేస్తే చాలా తక్కువ టైంలోనే ఒక పేదవాడు ధనవంతుడు కావచ్చు అన్న విషయం ఒక రోజు ఆ చిన్న మీటింగ్, ఒక 16 మంది అటెండ్ అయినటువంటి మీటింగ్కి వెళ్తే ఆ రోజు నాకు అనిపించింది, చేస్తే నెట్వర్క్ మార్కెటింగే చేయాలి. ఎందుకంటే జాబ్ చేయి, లైఫ్ లీడ్ అవ్వదు. ఎంత జాబ్ చేయి, లైఫ్ సక్సెస్ అవ్వదు. మరొకరికి ఛాన్స్ ఇవ్వలేము, మన పిల్లలకి మంచి లైఫ్ ఉంది అని చెప్పలేము. అలాగే ప్రతి దేనికి చూసినా కూడా జీవితంలో కాంప్రమైజ్ తప్పక సాటిస్ఫై లైఫ్ దొరకదు. ఎస్ఆర్నో అందరికీ ఈ విషయం బాగా అర్థమైంటుంది. ఎందుకంటే నాతో చాలా మంది జర్నీ చేస్తూ ఉంటారు. కొందరు టీచర్స్ ఉంటారు, కొందరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను వాళ్ళు కార్లో నాతో జర్నీ చేస్తున్నప్పుడు, సార్ ఎందుకు సార్, మంచి జాబ్ ఉంది కదా, ఎందుకు మీరు ఈ కంపెనీని ఎంచుకున్నారా అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, దీని అన్నిటికీ కారణం నువ్వే అంటారు. ఏంటి, ఎందుకు, ఎలా ఏంటంటే దాదాపుగా 10-15 సంవత్సరాలు మేము ఎక్కడికి టీవీ చూడకుండా, బయటికి వెళ్ళకుండా, ఫంక్షన్లకు వెళ్ళకుండా, పుస్తకాల మీద పురుగుల్లాగా తయారవుతే, బట్ ఈ చిన్న జాబ్ వచ్చింది. మా తల్లిదండ్రులు డైలీ నేర్పించే వాళ్ళు, జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి అని. జాబ్ చేసిన తర్వాత అర్థమైంది, ఈరోజు లైఫ్ కూడా ఇదేనే అనిపించింది. జీవితంలో ఇది కాదు లైఫ్. ఈరోజు అందరూ మంచి కార్లలో, మంచి ఇళ్లలో, మంచి డబ్బు సంపాదించి ఈరోజు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే, మేము చూస్తే జాబ్ జాబ్ జాబ్. నేను ఒక వ్యక్తి టెస్ట్ మని విన్నాను, నేను చదివి చెప్పిన వాళ్ళు ఆస్ట్రేలియా ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. బట్ నేను ఇప్పటికీ నా జీతం 15,000 16,000. ఇదేంట్రా జీవితం అనిపిస్తూ ఉంది. బట్ ఈ రోజు ఈ బిజినెస్ గురించి విన్నాను, నేను కూడా ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళే స్టేటస్ నాకు కనిపిస్తుంది. అందుకే నేను చూస్ చేసుకున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ అన్నప్పుడు. ఆ రోజు మీకు కారులో, ఈ రోజు టెస్ట్ మనీ, ఈ 2 విన్నప్పుడు అనిపించింది, నేను వెళ్ళిన వే, నేను ఉంటున్న వే కరెక్ట్. దీన్నే కానీ టేకప్ చేస్తే, దీన్నే కానీ తీసుకెళ్తే, మనకు కూడా ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు అనేసి నెట్వర్క్ మార్కెటింగ్ నేర్చుకొని వర్క్ చేశాను. రకరకాల కష్టపడాను. రియల్ గా ఇలాంటి రికగ్నైజ్ ఆ టైంలో లేదు, ఇలాంటి వ్యక్తులతో పరిచయాలు లేవు, ఇలాంటి డ్రెస్ లేదు. ఈరోజు స్టార్ హోటల్ మెయింటైన్ చేయగలం. ఈరోజు ఆటో కాదు, ఈ ఆడి కారును పిలిపించి రెంట్కి తీసుకెళ్లే కెపాసిటీ ఉంది. అన్ని ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా ఒక ఫోన్ కొడితే 10 మంది వచ్చి గ్రూప్ గా రెడీ ఉన్నాయి. స్టేటస్ కి ఈరోజు వచ్చాము. ఆ రోజు సంగతి గురించి ఒకే ఒక్కసారి ఒక ఊరి గురించి చెప్తాను. పరిగి అని ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది, తెలుసా? పరిగి, ఎస్, ఇక్కడ నియర్ బై. ఒకసారి పరిగి ప్లేస్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఒక కొత్త కాంటాక్ట్ కాల్ చేశాను. నేను దాదాపుగా ఒక 15 కంపెనీలు చేశాను. నేను జాయిన్ అయితే నువ్వు ఇమ్మీడియట్ గా క్రౌన్ అయిపోతావు అని చెప్పాడు ఒక వ్యక్తి ఫోన్ లో. ఆయన జాయిన్ అయితే నేను క్రౌన్ అవుతాను, ఇదేంట్రా బాబు అనుకుని, సరేలే మంచి అనుభవం ఉందేమో, మంచి నెట్వర్క్ అనుభవం ఉందేమో అనేసి నేను రెడీ అయ్యాను బయలుదేరడానికి. నేను బస్సు ఎక్కాను హైదరాబాద్ రావడానికి. చాలా చిన్న ఏజ్, ఐ థింక్ ఆ ఏజ్ నాది 23. నేను నెట్వర్క్ లోకి వచ్చినటువంటి ఏజ్. హైదరాబాద్ రావడం అదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఆ టైంలో వచ్చేటప్పుడు అతను ఏం చెప్పాడంటే, మా ఊరికి రావడానికి నువ్వు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు, షాద్ నగర్ లో దిగు అని చెప్పాడు. షాద్ నగర్ నుంచి షార్ట్ కట్ ఉంటాయని. అదే ఫస్ట్ టైం బస్ కాబట్టి నన్ను షాద్ నగర్ లో దింపు అని చెప్తే, వాడు మిడ్ నైట్ ఐ థింక్ 2:30కి నన్ను షాద్ నగర్ బైపాస్ లో దించేశాడు. చూస్తే కుక్కలు ఉన్నాయి ఒక సైడ్, మనుషులు ఎక్కడ కనరాడంలా, అసలు మబ్బుగా ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఆ మనిషికి. నేను ఇప్పుడు వెళ్ళాలిగా, ఆడ దిగు, నేను నాకు ఫోన్ చేయి, నేను ఎలా చెప్తాను అని చెప్పాడు. అక్కడ దిగినాక ఫోన్ స్విచ్ ఆఫ్, ఏం చేయాలనో తెలియదు, ఎలాగ చేయాలనో తెలియదు. అక్కడ ఉన్న వ్యక్తులు ఒక 2-3 పోతూ ఉంటే, పరిగికి వెళ్ళాలంటే ఎలాగంటే ఇలా వెళ్ళిపో అన్నారు. నేనేమన్నా దగ్గరే ఉందేమో అని నేను నడుచుకుంటా పోతూ ఉన్నా. పరిగి రావడంలో పొలాలకు వెళ్లే రైతులు ఇంటికి వచ్చే టైంలో పరిగి ఎక్కడ ఉంది అన్న, ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. ఆయన ఇదేంద్ర బాబు, వీడేందో పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు పరిగి చెప్పినాడు. ఏం చేయాలంటే ఈ టైంలో బస్సులు లేవు, 5 వరకు బస్సులు లేవు, అప్పుడు దాకా అంటే వెయిట్ చెయ్యి అని చెప్పారు. సరే మళ్ళీ షాద్నగర్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇలా వచ్చాను కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. బస్ స్టాండ్ లో పడుకుని ఉన్నాను. దోమలు, చీమలు, కుక్కలు, అన్ని ఎలుకలు అయితే దూరి వెళ్ళిపోతాను నా మీద పడి. బట్ ఆ టైంలో ఊహించాను, లైఫ్ అంటే డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది, అదే కానీ ఒక కారు ఉంటే ఏసీ వేసుకొని లైట్ వేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. చేశాను.
ఇలాంటి లైఫ్ ఇంకొక రోజు నాకు రాకూడదు అన్న ఒక ఉద్దేశంతో మార్నింగ్ డే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే ఈవినింగ్ అలాగే మళ్ళీ బస్ ఎక్కేది. అప్పటిదాకా ట్రై చేస్తున్నా ఆ వ్యక్తి నాతో వర్క్ చేయడానికి ఇష్టపడలేదు. బట్ ఒక 1000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకొని జాయిన్ అయ్యాడు. ఆ రోజు నన్ను ఎవరైతే ఈ లీడర్ జాయిన్ చేశాడో ఆ వ్యక్తికి కాల్ చేశాను, సార్ ఇంత దూరం వచ్చాను సార్, దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాను, అయినా కూడా నెట్వర్క్ లో ఎవరు జాయిన్ కావడం లేదు, ఇది నాకు ఎక్కడో షూట్ అయ్యేటట్టు లేదు, దయచేసి నేను వదిలేయాలనుకుంటున్నా అన్నప్పుడు ఆయన చెప్పాడు, చిన్న సక్సెస్ వచ్చేటప్పుడు ఎవరిని పరీక్షించరు, పెద్ద సక్సెస్ వచ్చేటప్పుడు మనల్ని పరీక్షించడం మొదలు పెడతారు, టెస్ట్ చేయడం మొదలు పెడతారు. నువ్వు బాగా కష్టపడుతున్నావు, బాగా స్ట్రెయిన్ అవుతున్నావు నువ్వు అని అనిపిస్తే ఖచ్చితంగా నీకు ఒక మంచి ముందు రోజు ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పుడు చిన్న ఒక మోటివేషన్, ఒక సంతోషంతో అలాంటి టైమ్స్, అలాంటి వ్యక్తులు, అలాంటి రాత్రులు, అలాంటిగా వర్క్ చేసినటువంటివి నా లైఫ్ లో ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగ వర్క్ చేసి ఐ థింక్ ప్రీవియస్ వేరే కంపెనీలో నియర్ అబౌట్ నెలకి అలాగే ఆ వర్క్ తో, ఆ స్పిరిట్ తో, ఆ మోటివేషన్ తో మా లీడర్ ఏం చెప్పాడో ఆ కమిట్మెంట్ తో చేయడం వల్ల అక్కడ దగ్గరగా 6,80,000 పైగా నెలకి ఇన్కమ్ తీసుకున్నాను. అయితే ఐ థింక్ 6 లక్షల ఇన్కమ్ గుడ్ అనుకుంటాను. ఎస్ఆర్నో మంచి ఇన్కమ్, మంచి కారు ఉంది, వీధిలో రెస్పెక్ట్ చేస్తున్నారు, ఊర్లో రెస్పెక్ట్ చేస్తున్నారు, మండలంలో, జిల్లాలో, అంటే స్టేట్ లో, అంటే ఇండియాలో మనం ఏంటో తెలిసిపోయింది జనానికి. ఆ టైంలో ఒక ఫోన్ వచ్చింది, అందరికీ వచ్చినట్టుగా, ఏం లేదు మనం చేంజ్ అవుతున్నాము అని. ఏమనిపిస్తుంది? అవునా? ఏసీలో లేకపోయినా ఏసీలో ఉన్నట్టు, ఏసీలో ఉన్నా ఏసీలో, ఏసీ లేకపోయినా ఏసీ ఉన్నట్టు, ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినట్టు అయిపోయింది నా పంచాయతీ. అప్పుడు ఒక 10 నిమిషాలు ఇదేంట్రా బాబు, డబ్బును తీసి కూడబెట్టే టైంలో, డబ్బును తీసి బిరువా తెరిసి ఇంకా రోజు పెట్టు 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 అనే టైంలో ఇదేంట్రా అనవసరంగా ఉన్న డబ్బును బయటికి తీయాల్సిన టైం స్టార్ట్ అవుతుంది, ఎక్కడో మనకి కరెక్ట్ శని ఎక్కడో తొక్కుతున్నట్టుంది అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో మళ్ళీ ఒక వార్త విన్నాను. ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి సక్సెస్ లో నువ్వు ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా డబ్బులు సంపాదించవచ్చు. నువ్వు ఒక 20 లక్షలు, నేను ఒక 50 లక్షలు డబ్బులు సంపాదించవచ్చు. మనతో పాటు ఒక నమ్మకంతో, ఏ నెట్వర్క్ ను చూడని వ్యక్తి నెట్వర్క్ అన్న ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు మన నమ్మకంతో ఫ్యామిలీని వదిలి, అలాగే జాబ్ను వదిలి, తన కెరియర్ను వదిలి మనతో వస్తున్న వాళ్ళకి ఎంతమందికి మనం లైఫ్ ఇస్తున్నాము, ఎంతమందికి రైట్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాము అన్న టైంలో ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదరా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక 10లలో ఒక సక్సెస్ లీడర్లు కనపడారు. ఇది రైట్ కాదు. నెట్వర్క్ అంటే మన ఇండియన్ కల్చర్ కి ఒక అట్లీస్ట్ ఒక 100 మందిలో ఒక 30 నుంచి 40 మంది మేము కార్లు ఉన్నాయి, మాకు నెలకు 1 లక్ష ఇన్కమ్ సంపాదిస్తున్నాం, మేము కూడా ఒక 10 మందికి అవకాశం ఇవ్వబోతున్నాం, నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక 10 ఏళ్లలో నెలకు 10 లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు అన్న ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. ఎస్ఆర్నో? అవునా కాదా? అలాంటి ఆలోచన కోసం మనమే ఓన్గా ఒక డెసిజన్ తీసుకున్నామన్న టైంలో నాకు ఒక పూర్తిగా ఒక ఆలోచన వచ్చింది, చేస్తే ఇదే చేయాలి. ఎందుకు అంటే అందరి కోసం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం అగ్రి కావాల్సిందే, ఖచ్చితంగా ఆ పని కోసం మనం ఓకే చేయాల్సిందన్న టైంలో ఖచ్చితంగా సార్ ఏమీ ఆలోచన లేవు, మీ వెంట రావడానికి నేను రెడీ. ఇంట్లో వాళ్ళని ఏమన్నా అడుగుతావా? ఫ్యామిలీ నో. టీంలో ఉన్న వాళ్ళని అడుగుతావా? ఏం లేదు సార్, మీరు మంచి కోసం చేస్తున్నారు కదా, అది ఖచ్చితంగా యూనివర్సిటీ కనెక్ట్ అవుతుంది, ఆ యూనివర్సిటీకి పంపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎస్ఆర్నో? అలా డెసిజన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్లు ఫస్ట్ మంతే ఇంత అవేర్నెస్, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం మనందరికీ తెలుసు. ఫస్ట్ పాయింట్ మన ప్లాన్. ఎస్ఆర్నో? అవునా? ఆ ప్లాన్ విన్నప్పుడు నాకు అనిపించింది, ఒకప్పుడు కొండను తవ్వటానికి పారలు తీసుకొని వెళ్లే వాళ్ళం, ఇప్పుడు కొండను తవ్వటానికి జెసిబిలు తీసుకొని వెళ్తున్నాం. బట్ అక్కడ పని ఒకటే, ఇక్కడ పని ఒకటే, ఆ చేసే విధానంలో తేడా అని నాకు అర్థమైంది. ఎస్ఆర్నో? జెసిబిలో కొండను తరిగించడం సులువు కదా, అదే మనుషులు వెళ్ళి తరగాలంటే మన తరం పోయి నెక్స్ట్ తరం వస్తుంది. అవునా కాదా? ఇది కరెక్ట్. ఇలాంటి ప్లాట్ఫామ్ కరెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లో 20,000 30,000 సంపాదించుకోవడానికి ఇది రైట్ వే అనే డెసిజన్ తీసుకొని వినుపునీతును అందరం కూడా లాస్ట్ జూలై మంత్ 2nd టేకప్ చేశాం అందరం కూడా. ఎస్ఆర్నో? మీ అందరూ కూడా ఫస్ట్
విన్ఫినిత్ యొక్క ఆపర్చునిటీ తీసుకొని విన్ఫినిత్ అనే ఒక వెహికల్ లో జర్నీ చేయడానికి ఒక సక్సెస్ ను హోప్ గా పెట్టుకొని మాకు కూడా దొరుకుతుందన్న ఒక నమ్మకంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్ఫినిత్ మేనేజ్మెంట్ తరఫున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అయితే ఏమైతే ప్రొడక్ట్స్ ఇలా వచ్చినా, ప్రొడక్ట్స్ అలా వచ్చినా, ప్రొడక్ట్స్ అలా దొరకకపోయినా, ప్లాన్ తో రకరకాల వ్యక్తులు ప్లాన్ చేసుకొని అప్లైన్ సపోర్ట్ దొరకకపోయినా, ఇలాంటి కరోనా టైంలో, ఇలాంటి లాక్డౌన్ టైంలో మనం అందరం ఇక్కడ కలిసి మనుషులకే సంబంధం లేకుండా మనిషి కలవాలంటే భయపడే టైంలో కూడా మనం లాస్ట్ మంత్ చేసినటువంటి బిజినెస్ ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఏ నెట్వర్క్ చేయలేని పనిని అది మనం చేసాం. అది మనకు మాత్రమే లాస్ట్ మంత్ సాధ్యమైంది. అయితే మన టీంలో ఇంతమంది అచీవర్స్, ఇంతమంది టాప్ లీడర్షిప్, ఓన్లీ లీడర్ అని పిలిస్తే ఇంతమంది వచ్చారు. అందరూ అని అంటే ఐ థింక్ హైదరాబాద్ ఒక రోడ్డు జామ్ అయ్యే టైం స్టార్ట్ అయ్యేది. ఎస్ ఆర్ నో? అవునా? బట్ అలాగా కూడా ఈరోజు మనం డెసిషన్ తీసుకొని ఈరోజు నాకు చాలా హ్యాపీ ఉంది. ఇస్ ద టఫెస్ట్ లెవెల్. మనందరికి తెలుసు ఫస్ట్ లెవెల్ ఏంటి? విన్ఫినిత్, సెకండ్ బ్రాంజ్ డైరెక్టర్, థర్డ్ సిల్వర్, ఫోర్త్ no platinum, next emerald, next diamond, next crown, next royal crown, next royal blue diamond director, next ambassador. This month complete చేయబోతున్నాం ఎంటైర్ మన టీం తరపున అంబాసిడర్. అయితే ఏ కంపెనీ ప్లాన్ లో కూడా టాప్ లెవెల్ కి వెళ్ళడానికి మినిమం ఒక 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఎస్ ఆర్ నో? అవునా? మనకు ఏమి అనిపించకుండా అరటి పండును తొక్క తీసినట్టు తీసి అరటి పండును తిన్నంత ఈజీగా రాయల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ ను లాస్ట్ మంత్ కంప్లీట్ చేసినాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అయితే అక్కడ 7 ఏళ్ళు పనిచేసాం. చాలా తక్కువ సక్సెస్ వచ్చింది. జస్ట్ నియర్ అబౌట్ ఒక 7 లక్షల ఇన్కమ్ అక్కడ సంపాదించాం. అయితే ఇక్కడ ఫస్ట్ మంత్ మన పేఅవుట్ మీరందరి యొక్క కష్టానికి, మీ అందరి చేసినటువంటి హార్డ్ వర్క్ కి, మీరందరి ఫేస్ లో ఉన్నటువంటి ఒక చిరునవ్వుకి ఐ థింక్ టుమారో మనందరికి కూడా గిఫ్ట్ రాబోతుంది మనందరికి. అవునా? అవునా? ఏంటి గిఫ్ట్? క్యారీ బాక్సా? ఏంటి? పేఅవుట్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మంత్ ఐ థింక్ మై ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ మంత్ నా పేఅవుట్ 10 lakhs ప్లస్ ఉంటుంది. ఫస్ట్ మంత్ నా ఫస్ట్ మంతే 10 లక్షలు వస్తే ఇంకొక 2 ఏళ్ళకి మనం ఎలా ఉంటాం? 2 ఏళ్లలో నెలలెన్ని? 24. ఒక్కొక్క నెల 10 లక్షలు పెంచుకుంటా పోవాలి. అవునా? ఎట్టుంటుంది లైఫ్? కరోనా కూడా భయం వస్తుంది. ఏందిరా నాకు ఆపోజిట్ గా కరోనా వచ్చింది. అవునా? నన్ను తరిమేసేటటువంటి కరోనా వచ్చింది. అదేంటి లేదు విన్ఫినిత్. ఎస్ ఆర్ నో? అవునా? అయితే రేపు రోజు ఫేస్బుక్ లో హల్చల్ చేస్తాయి. ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ ఇన్కమ్స్. అక్కడ 2 ఏళ్ళు ఇక్కడ ఫస్ట్ నెల, అక్కడ 3 ఏళ్ళు ఇక్కడ ఫస్ట్ నెల, అక్కడ 5 ఏళ్ళు ఇక్కడ ఫస్ట్ నెల. ఎస్ ఆర్ నో? అలాంటి పేఅవుట్స్ టుమారో మనందరికీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈరోజు మనం అందరం కూడా మెయిన్ గా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంటంటే అందరూ చెప్పినట్టు ఒక ఆర్డినరీ స్థాయి నుంచి ఒక ఎక్స్ట్రాడనరీని ఎంచుకోవడానికి. ఎస్ ఆర్ నో? అవునా? మెయిన్ ఉన్న స్థాయి నుంచి ఎప్పుడైతే ఉన్న స్థాయి వదిలేస్తావో ఉన్నత స్థాయికి వెళ్తావో అని చెప్తారు. అవునా కాదా? ఈరోజు అందరం కూడా ఉన్నత స్థాయి అంటే మనందరికి కూడా వెల్త్ ఎక్కువగా ఉండాలి. ఆ వెల్త్ సంపద ఎక్కువగా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆ సంపదలో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సీక్రెట్ ఏంటి అంటే ఫస్ట్ ఉండాల్సింది మన లైఫ్ స్టైల్లో కారు ఉండాలి. అవునా? అవునా? ఇక్కడ ఎంత మందికి కారు డ్రీమ్ ఉంది? వెనుకని ద్వారా కారు లేదనుకుంటే ఎట్ల బండి వచ్చాలి. జాగ్రత్త. నాకు ఆల్రెడీ కారు ఉంది, నేను అందుకే చెయ్యొస్తాను అంటే సైకిల్ రావచ్చు. జాగ్రత్త. రైట్ ఆర్ నో? నెక్స్ట్ విన్ఫినిత్ ద్వారా డెసిజన్ తీసుకున్నాను, విన్ఫినిత్ లో నిర్ణయం తీసుకున్నాను, విన్ఫినిత్ తో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాను. విన్ఫినిత్ ఫస్ట్ ఇయర్ లోనే నేను కార్ అచీవ్ చేయబోతున్నానన్న ఇంటెన్షన్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంజ్ అండ్ అబో ప్రతి ఒక్కరికి ఉంది. ఎస్ ఆర్ నో? అయితే చిన్న కార్ కంప్లీట్ చేశాం, చిన్న కార్ స్టేటస్ ని కంప్లీట్ చేశాం.
పెద్ద కార్ స్టేటస్ లోకి మనం వెళ్తున్నాం. నేను అది తీస్తా, నేను బెంజ్ తీస్తా, నేను BMW తీస్తా, నేను జాగువర్ తీస్తా. మన టీంలో ఎవ్వరు తీయకుండా తీస్తా అంటే తీస్తానే పోతారు. ఎస్ఆర్నో? అదే కానీ మన టీంలో ఉన్నటువంటి ఒక అచీవర్ ఎవరో ఒకరు సార్ చెప్పినట్టు సార్ కారు పక్కన నా బెంజ్ కార్ ఉండాలన్న డ్రీమ్ ఏదైతే ఉందో ముందు నా కారు పక్కన ఉండాలి కదా. అవునా? సార్ చెప్పింది రైట్. అయితే ముందు దానికంటే ముందు నా కారు ఉండాలి. ఎస్ఆర్నో? ఎందుకంటే నా కారు పక్కన పెట్టాలని చెప్పాడు కాబట్టి సార్. అందుకోసమే నరసింహ సార్ కారు కొన్నప్పుడు నా కారు పెడదాంలే అంటాడు, నేను కొనకపోతే పెట్టడము మానేస్తాను. ఎస్ఆర్నో? అందుకోసమే ఈ రోజు ఎవరైతే చిన్న చిన్న ఒక ఆలోచనతో ఈరోజు డెసిషన్ తీసుకున్నామో, ఒక పెద్ద లక్ష్యంతో మనం కూడా ఈరోజు పెద్ద పెద్ద స్కూల్, పెద్ద పెద్ద కార్పొరేట్ లో మంచి కోటీశ్వర పిల్లలు చదువుతున్నారో, అలాంటి కాలేజీల్లో అలాంటి స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా మెచ్యూరిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ఆర్నో? అవునా కాదా? స్టాండర్డ్స్ బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుంది. అవునా కాదా? అయితే ఈరోజు మనం ఒక డెసిజన్ తీసుకోబోతున్నాం. రేపు టుమారో ఒక డేట్ ఫిక్స్ చేయబోతున్నాం. మన ఎంటైర్ టీం తరఫున మీ అందరికీ ఒక గిఫ్ట్ ఏంటంటే BMW కార్ డేట్ టుమారో అనౌన్స్ చేస్తున్నాం. BMW కార్ కింద ఉంటే అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి అంటే, నువ్వు ఉండు, నా కారు రేపు వస్తుంది, నీకు తోడుగా నేను ఒక కారును తయారు చేస్తానని. అవునా? 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 అది ఎప్పుడో కాదు, ఇంకొక 1 వీక్ 10 days లో మన కారు డెలివరీ అవుతుంది. ఆ డెలివరీ రోజు మనం అందరం కూడా ఆ ఓపెనింగ్ సెరమనీని చాలా గ్రాండ్ గా జరుపుతాం. అయితే ఆ కారులో వెళ్తున్నప్పుడు కొంచెం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ కారులో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చేయి ఊపాడు సైడ్ ఉండి. ఎందుకంటే మన ఏరియాలో BMW ఉండేది మనకు ఒకరికే కాబట్టి. చేస్తాను చెయ్యి ఊపితే మనం ఏం చేస్తాం? నో కదా, మనము చెయ్యి ఊపుతాం. అవునా కదా? అయితే వాడి దగ్గర నుంచి స్లో పోం కాబట్టి సర్రం పోతాం. పోయినప్పుడు అనుకుంటాడు, కర్మకాలి ఆ రోజు వీని మాట వినింటే, అవునా, వీని మాట వినింటే ఇప్పుడు సుర్రం పోయినప్పుడు నేనన్నా స్లోగా పోయింటే వాడిని ఒక కారు తీసుకుని. ఎస్ఆర్నో? వాడు దేనికి వెయిట్ చేస్తుంటాడంటే ప్రతి వచ్చిన కారునంతా ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు, లిఫ్ట్ ఎక్కడానికి, లిఫ్ట్ తీసుకోవడానికి. ఆటో దొరుకుతుంది, ఆటో ఎక్కుతాడు. లాస్ట్ మన పక్కన ఒకడు ఉంటాడు, మనం చెయ్యెత్తాం కాబట్టి ఎత్తాం. నమస్కారానికి ప్రతి నమస్కారం, చెయ్యెత్తినందుకు ప్రతి చెయ్యెత్తడం. అవునా కాదా? ఆవిడ చెప్తాడు, సార్ అతను ఎవరో గుర్తుందా అని. ఎవరు అంటాం. ఏం లేదు సార్, 1 year బ్యాక్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బిజినెస్ గురించి చెప్తే ఇన్ని చూసినా అని చెప్పినాడు. చూడు, ఈ ఎన్నో చూసినాం, ఇట్లాంటి పువ్వులు మార్గాదనైనా పెట్టాల్సింది, బయట బకరాగాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు పెట్టుకో అని చెప్పినాడు అన్నప్పుడు, ఓ అతనా అని మళ్ళీ చూసిన నేను పోయేటప్పుడు ఫాస్ట్ గా. అవునా? ఓ ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఆ వ్యక్తిని వెళ్ళి కలుసు, మన దాంట్లోకి జాయిన్ చేయొచ్చు అని చెప్పినప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి, అయ్యా వాడి మాటని నేను వదిలేసిందంటే వాడు చేయెత్తి నేను చెయ్యాల్సింది వచ్చింది. ఎస్ఆర్నో? నా పరిస్థితి అలాగే ఏంటో, దేవుడి దయ వల్ల ఈయన మాట వినడం వల్ల BMW డ్రైవ్ చేయకపోయినా పక్కన కూర్చొని ఉన్నా. ఎస్ఆర్నో? ఈ రోజు కూర్చొని ఉన్నా అంటే ఇంకొక రోజు నేను డ్రైవ్ చేస్తాను అన్న ఫీల్ కలుగుతుంది. ఎస్ఆర్నో? ఇక్కడ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మనం ఎన్ని లెవెల్స్ అచీవ్ అయినా మన టార్గెట్ ఒకటే, వెల్త్ ను క్రియేట్ చేయడం అద్భుతంగా. అవునా? ఈ అద్భుతమైన వెల్త్ ను క్రియేట్ చేసే వేలో అప్లైన్ ప్రాబ్లం, డౌన్ లైన్ ప్రాబ్లం, ఆఫీస్ ప్రాబ్లం, ప్లాన్ ప్రాబ్లం, ప్రొడక్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లం అని పట్టించుకొని మీరు ఒకవేళ దీన్ని వదిలేస్తే ఇంకొక రోజు మీరు రోడ్డు మీద ఉండి చెయ్యెత్తాల్సిన టైం వస్తుంది మన BMW కారు. అయితే ఆ యొక్క ఛాన్స్ మీ అందరికీ దేవుడు ఇవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వస్తే ఛాన్స్ పక్కన ఉన్న సీట్ లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఒక రోజు, ఎందుకంటే నెట్వర్క్ యొక్క బ్యూటీ ఏంటంటే ఎవరి జతలో ఉంటే వాళ్ళలాగా తయారవుతాం. ఎస్ఆర్నో? నేను మహేష్ సార్ జతలో ఉన్నాను, మహేష్ సార్ కార్ పక్కలో ఉన్నాను, మహేష్ సార్ కారు డ్రైవ్ చేశాను, సేమ్ మహేష్ సార్ కార్ లాగా మనం కార్ తీయబోతున్నాం ఇప్పుడు. ఎస్ఆర్నో? ఈ రోజు మీరు కూడా ఆలోచన చేసి, మీరు కూడా డిజైన్ చేసి, మీరు కూడా హార్డ్ వర్క్ ను మొదలు పెట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటిని ఆ చిక్కుముడులు అంటారు, అది ఏదైనా ఉండవచ్చు, వాటిని వదిలేసి
బయటికి వెళ్ళి మీ కలర్ షేడ్ అయ్యేంత వరకు పనిచేస్తే నేను ఎప్పుడు బ్యూటీగా ఉండాలా అన్న ఆలోచనను వదిలేసి ఎస్ఆర్నో చెమటలు చిందించడం మొదలుపెట్టి మీ టీముకు దగ్గరగా ఉండి ప్లాన్ చెప్పడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, మనం కూడా గెలుస్తామన్న ఒక నమ్మకాన్ని నెట్వర్క్ లో ఇస్తే ఒక రోజు వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రపంచం అంతా నీకు సెల్యూట్ చేస్తుంది. అవునా అవునా కాదా? ఒకప్పుడు ఓల్డ్ సమత ఏంటంటే ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఎస్ఆర్నో ఇప్పుడు అది కాదు. డబ్బు ఎప్పుడు ఉంటే ఆ వయసు వచ్చేస్తారు అక్కడికి. తెలుసా తెలియదా? ఇది అవునంటారా కాదంటారా? అయితే అలాంటి స్టేటస్ ని ఈరోజు మనం అందరం పంచుకోవడానికి రెడీ అవుతున్నాం. మీరందరూ ఒకటే డెసిజన్ తీసుకోండి. మన టీంలో బ్రాంజ్ డైరెక్టర్లు ఎక్కువ మంది క్రియేట్ అవ్వాలి. లాస్ట్ మంత్ మీరు ఇచ్చిన రిజల్ట్ ఈరోజు కలర్ఫుల్ డే జరుపుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బ్రాంజ్ డైరెక్టర్ ఎవరు కూడా మిస్ చేయకుండా నెక్స్ట్ మంత్ అవ్వాల్సిన లెవెల్ మీరందరూ కూడా సిల్వర్ డైరెక్టర్. ఎస్ఆర్నో అవునా? నాకు గ్రానెన్స్ లేదు, నాకు అగ్గే, ఇది కిసాన్ 100 లేదు, యూమిక్ లేదు, ఫోన్ ఇది కాదు. మన దగ్గర ఏముందో అది చేయాలి. అర్థమైందా? సాకులు ఎక్కువగా దొరుకుతాయి అచీవ్మెంట్ కాని టైంలో. ఏమి నువ్వు అచీవ్మెంట్ కాలేదంటే ఏడంది అది. అవునా? అచీవ్ అయినా అంటే కష్టపడినా ఎస్ఆర్నో. బట్ మీరు అలాగా చేసి అలాగా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా నా లెవెల్ అలాగే వినుకునితులు ఉన్నటువంటి టాప్ అంబాసిడర్ లెవెల్ ను రీచ్ చేసి ఒకరోజు మనం అందరం కలిస్తే ఇదే హాల్, ఇదే మీటింగ్ ఇక్కడ ఉంటే ఈ రోడ్ అంతా ఆడి, బెంజ్, BMW, జాగ్వర్, రేంజ్ రోవర్, లాన్సర్ ప్రతి వరల్డ్ లో ఉన్నటువంటి ప్రీమియం కార్ అంతా ఈ రోడ్ లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మనకు సెక్యూరిటీ ఫోర్స్ ను పంపించాలి. ఇస్ ద టాప్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ వస్తున్నారు. మన హైదరాబాద్ కు ఒక్కసారి వాళ్ళు అడుగు పెడుతున్నారంటే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగత అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే అందరికీ అవకాశాలు వస్తాయి, అందరి లైఫ్ మారుతుంది, మన బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. మీరు వెళ్ళి వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉండండి అన్నప్పుడు ఈ పక్క ఒక బాడీగార్డ్, ఈ పక్క ఒక బాడీగార్డ్ వస్తూ ఉంటే ఒక్కొక్కరు జనాలు చూసి బ్రతుకుతే బతకాలరా అనిపించాలా? ఎస్ఆర్నో అలాంటి లైఫ్ జస్ట్ షార్ట్ పీరియడ్ 2022 నుంచి మనం కబడ్డీ ఆడే టైం మొదలైంది. దాంట్లో డౌట్ లేదు. ఈ వేలో, ఈ సక్సెస్ వేలో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ లీడర్షిప్ కి నా నమస్కారాలు తెలుపుకుంటూ నా సెక్షన్